వాల్టా చట్టంలో ఏముంటుంది? వ్యవసాయదారులు ఎవరైనా తమ పొలంలో బోరేసుకోవాలన్నా, బావి తవ్వాలన్నా పర్మిషన్ తీసుకోకుండా బోరు కానీ, బావి కానీ వేయటానికి వీలే లేదు. అది కూడా దానికి కొన్ని నియమాలు ఉన్నాయి. ఆల్రెడీ ఒక బోరు ఉంటే 100 మీటర్ల లోపల బోర్ వేయొద్దని, అక్కడే కనుక పబ్లిక్ డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీ ఏమైనా ఉన్నట్లయితే ఆ డిస్టెన్స్ వేరుగా ఉంటాయి. 200 మీటర్ల వరకు కూడా వేరే బోరు, బావి వేయడానికి అవకాశమే లేదు. ఇక మనం పొలంలో ఏదైనా చెట్టు కొట్టాలన్నా సరే, చెట్టు కొట్టడానికి కూడా అనుమతి తీసుకొనే చెట్టు కొట్టాలి. ఇంతకుముందు తహసీల్దార్ దగ్గర పవర్స్ ఉండేటివి, ఇప్పుడు అటవీ అధికారులకి అధికారాలు కట్టబెట్టడం జరిగింది. ఆ నియమాలను అనుసరించి పొలంలో ఉన్న ఒక చెట్టు కొట్టాలన్నా సరే అనుమతి తీసుకోవాలి. ఈ నియమాలు ఎందుకు చేశారు అంటే పర్యావరణానికి హాని జరగకుండా ఉండటం కోసం, గ్రౌండ్ వాటర్ని, భూగర్భ జలాలని కాపాడటం కోసం, సాగునీరు ప్రతి రైతుకు అందేలాగా చర్యలు తీయాలంటే గ్రౌండ్ వాటర్ కాపాడబడాలి. చెట్లుంటే కాపాడబడతాయి. బోర్లు కనుక విపరీతంగా వేసినట్లయితే గ్రౌండ్ వాటర్కి నష్టం జరుగుతుంది. కాబట్టి పర్యావరణ కోణములో ఆలోచించి చేసిన చట్టమే వాల్టా చట్టం. ఇది ఒక కోణం పర్యావరణం. సో మన పర్యావరణ చట్టం అనగానే వ్యవసాయానికి సంబంధించి వాల్టా చట్టం గుర్తొస్తుంది. సో నేను చెప్పినట్టుగా బోరేయాలన్నా, బావి తవ్వాలన్నా, చెట్టు కొట్టాలన్నా అనుమతి తీసుకోకుండా చేయటానికి వీలు లేదు. అట్లా చేసినట్లయితే చట్టపరంగా చర్యలు తీసుకునే అవకాశం ఉంది. అందుకోసమే వాల్టా చట్టం.